శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం పట్టణంలో ఉంది. ఈ పవిత్ర ఆలయం వైష్ణవులకు విశిష్టమైన ప్రదేశం. శ్రీ రంగనాథ స్వామి ఆలయం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడినది. ఈ రంగనాథ స్వామి ఆలయం మొత్తం 156 ఎకరాల విస్తీర్ణంలో కొలువై ఉంది. ఈ ఆలయాన్ని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం తమిళ నిర్మాణ శైలిలో ఉంటుంది. అయితే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వేళ భూలోక వైకుంఠంగా పిలువబడే ఈ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా వేడుకగా నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశితో ముడిపడిన భూలోక వైకుంఠమైన శ్రీరంగం క్షేత్రం గురించి ఒక కథ పురాణాల్లో చెప్పబడింది. సృష్టి ఆవిర్భవించిన తొలినాళ్లలో విష్ణుమూర్తి పాలసముద్రంలో శేషతల్పంపై యోగనిద్రలో ఉండగా ఆయన నాభి నుండి ఒక కమలం పుడుతుంది. ఆ కమలం విచ్చుకోగానే దానిలో నుండి పద్మాసన స్థితిలో ఉన్న బ్రహ్మ ఉద్భవిస్తాడు. తన నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మకు మంత్ర తంత్ర జ్యోతిష శాస్త్రాలను బోధిస్తాడు. అయితే బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ ఒక జ్యోతిష శాస్త్రం మాత్రం ఎంతకీ అర్థం కాదు. దాంతో బ్రహ్మ ఈ విషయం గురించి శ్రీహరితో మొరపెట్టుకోగా బ్రహ్మను అనుగ్రహించిన విష్ణుమూర్తి రంగనాథ స్వామి రూపంలో తన దేవేరి పరివార గణంతో కలిసి దివ్య విమానంపై బ్రహ్మలోకానికి వచ్చి బ్రహ్మ సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేస్తాడు. తన పరివారంతో కలిసి శ్రీహరి బ్రహ్మలోకానికి రావడంతో ఎంతో సంతోషించిన బ్రహ్మ శ్రీహరిని పలు విధాలుగా స్తుతించి, స్వామి రంగనాథ స్వామిగా నా చెంతకు వచ్చిన మీ దివ్య మంగళ రూపాన్ని సేవించి తరించాను. అలాగే దేవతలు, మునులు, సకల జనులు మిమ్మల్ని పూజించుకునే విధంగా ఇదే రూపంతో అర్చావతార మూర్తిగా ఆవిర్భవించమని కోరుచున్నాను అని చెప్తాడు. దీంతో బ్రహ్మ కోరికను మన్నించిన విష్ణుమూర్తి విమాన సహితంగా శేషస్థానుపై యోగనిద్రలో పవలిస్తున్న రంగనాథ స్వామిగా అర్చావతార రూపంలో కొలువు తీరుతాడు. శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని విమాన సహితంగా బ్రహ్మకు ఇచ్చిన విష్ణుమూర్తి ఈ విగ్రహం నేను వేరు కాదని, ఈ రంగనాథుడి విగ్రహాన్ని తన స్వరూపంగా భావించి ఆగమోక్తంగా పూజలు నిర్వహించమని చెబుతాడు. దీంతో ఎంతో సంతోషించిన బ్రహ్మ విష్ణుమూర్తి తనకు అనుగ్రహించిన శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని విమాన సహితంగా విరజానది ఒడ్డున ప్రతిష్ఠించి స్వామివారికి ఆగమోక్తంగా పూజలు నిర్వహించడానికి సూర్యభగవానుడిని నియమిస్తాడు. కొంతకాలం పాటు రంగనాథ స్వామికి పూజలు నిర్వహించిన సూర్యభగవానుడు బ్రహ్మదేవుడి అనుమతితో ఆ బాధ్యతను వైవస్వత మనువుకి అప్పచెపుతాడు. ఈ వైవస్వత మనువు కుమారుడే విశ్వాకు మహారాజు. మనులోకంలో చాలా కాలం పాటు పూజించిన వైవస్వత మనువు ఆ రంగనాథ స్వామి విగ్రహాన్ని విమాన సహితంగా తన కుమారుడైన విశ్వాకు మహారాజుకు కానుకగా ఇస్తాడు. ఈ విశ్వాకు మహారాజే సూర్యవంశానికి మూల పురుషుడు. అలా ఇక్ష్వాకు వంశంలోకి వచ్చిన రంగనాథ స్వామి విగ్రహం తరతరాలుగా సూర్యవంశపు రాజులచే పూజలు అందుకుంటూ చివరికి శ్రీరాముడి వద్దకు చేరింది. ఆ రంగనాథ స్వామి విగ్రహాన్ని విమాన సహితంగా తన పూజా మందిరంలో ప్రతిష్ఠించుకున్న శ్రీరాముడు సీతా సమేతంగా స్వామివారికి చాలా కాలం పూజలు నిర్వహించాడు. ఇక తన అవతార పరిసమాప్తి దగ్గరికి వస్తుందని భావించిన శ్రీరాముడు తన పూజా మందిరంలో ఉన్న రంగనాథ స్వామి విగ్రహాన్ని తన ప్రియభక్తులో ఒకరైన విభీషణునికి ఇచ్చి ఈ విగ్రహాన్ని లంకానగరంలో ప్రతిష్ఠించి ఆగమోక్తంగా ప్రతిష్ఠించమని చెబుతాడు. అయితే ఈ విగ్రహాన్ని తీసుకువెళ్లే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద పెట్టవద్దని సూచిస్తాడు. స్వయంగా శ్రీరామచంద్రుడు ఎంతో ప్రేమతో తనకు రంగనాథ స్వామి విగ్రహాన్ని అనుగ్రహించడంతో ఎంతో సంతోషించిన విభీషణుడు విమాన సహితంగా రంగనాథ స్వామి విగ్రహాన్ని తన భుజంపైకి ఎత్తుకొని ఆకాశ మార్గంలో లంకా ద్వీపం వైపు ప్రయాణిస్తాడు. అయితే సంధ్యా సమయం సమీపించడంతో మార్గమధ్యలో కావేరీ నదీ తీరంలో ఆగిన విభీషణుడు శ్రీరామచంద్రుడు మాటలు గుర్తుకు తెచ్చుకొని ఈ విమాన సహిత రంగనాథ స్వామి విగ్రహాన్ని కింద పెట్టకుండా సంధ్యావందనం ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో విభీషణునికి ఆ నదీ తీరంలో ఒక బాలుడు కనిపిస్తాడు. ఆ బాలుడి వద్దకు వెళ్ళిన విభీషణుడు తనకు సంధ్యావందనానికి సమయం అయినదని, నేను వచ్చే వరకు ఈ విమానాన్ని కింద పెట్టవద్దు అని చెబుతాడు. అయితే
ఆ బాలుడు తాను కొంత సమయం మాత్రమే ఈ విగ్రహాన్ని మోయగలనని, తనకు బరువనిపిస్తే ఆ విగ్రహాన్ని కింద పెట్టేస్తా అని చెబుతాడు. ఆ షరతు అంగీకరించిన విభీషణుడు త్వరగా వచ్చేస్తానని చెప్పి సంధ్యావందనానికి వెళతాడు. అయితే విభీషణుడు సంధ్యావందనానికి వెళ్ళిన కొద్దిసేపటికే ఆ బాలుడు ఈ విమానాన్ని నేను మోయలేను అని చెప్పి అక్కడే ఉన్న శేషపీఠంపై పెట్టేస్తాడు. విభీషణుడు వద్దు వద్దు అని అరుస్తున్న ఆ బాలుడు విమానాన్ని నేల మీద పెట్టేయడంతో ఆగ్రహించిన విభీషణుడు ఆ బాలుడి మీద అరుస్తూ వెంబడిస్తాడు. భయపడిన ఆ బాలుడు పక్కనే ఉన్న వినాయకుని ఆలయంలో దాక్కుంటాడు. ఆలయంలోకి వెళ్ళిన విభీషణుడు కోపంతో ఆ బాలుడి తలపై మొట్టికాయలు వేస్తాడు. దాంతో ఆ బాలుడు అక్కడే గర్భాలయంలో ఉన్న వినాయక విగ్రహంలోకి ఐక్యమైపోతాడు. దాంతో వచ్చిన ఆ బాలుడు సాక్షాత్తు ఆ లంబోదరుడే అని గ్రహించిన విభీషణుడు తన తప్పును క్షమించమని వేడుకొని తిరిగి ఆ విమానం దగ్గరకు వెళతాడు. వెళ్ళి అక్కడ శేషపీఠంపై ఉన్న రంగనాథ స్వామి విగ్రహాన్ని తీసుకొని తిరిగి బయలుదేరుదామని ప్రయత్నించగా ఆ విగ్రహాన్ని ఎంత లేపినా పైకి లేవకుండా అంతకంతకు పెద్దదైపోతూ ఉంటుంది. శ్రీరాముడు తనకెంతో ఇష్టంతో అప్పగించిన రంగనాథ స్వామి విగ్రహం ఇలా అయిపోవడంతో విభీషణుడు ఎంతో దుఃఖిస్తాడు. దీంతో విభీషణుని ఎదుట ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు అతడిని ఓదార్చి ఈ విగ్రహం ఈ ప్రదేశానికి చేరడం అనేది దైవ నిర్ణయమని, ఇందులో నీ తప్పు ఏమీ లేదని, నీవు బాధపడవద్దని చెప్పి తాను ఇక్కడే శ్రీరంగనాథ స్వామిగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తానని, ప్రతి సంవత్సరం వచ్చే వైకుంఠ ఏకాదశి రోజున ఈ ఆలయంలోని ఉత్తర ద్వారం గుండా లోపలికి వచ్చి తనను సేవించి తరించమని చెబుతాడు. అప్పటి నుండి భూలోక వైకుంఠంగా పేరొందిన శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీ రంగనాథ స్వామిని వైకుంఠ ఏకాదశి రోజున వజ్రాలతో పొదిగిన వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వైకుంఠ ద్వారం గుండా 1000 స్తంభాల ప్రాంగణంలోకి తీసుకొచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ వైకుంఠ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తారు.